నెల్లూరులోని మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేది చేయడానికి 18 మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు 1983లో అనివార్య కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ 2007 దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ 2007 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది, నాగుల పుట్టు ఉంది. ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా 1వ తేదీ, 5వ తేదీ, 11వ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ 18 మంది ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వ తేదీన జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని, అదేవిధంగా ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ పొన్నారాయణ గారికి, నాయకులకు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం. ఈ దేవస్థానం ఒక విశేషమైనటువంటి దేవస్థానం. మిగతా అన్ని దగ్గరలు జరిగినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు. ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం నందు 21 రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానాల వరకు 9-10 రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. 1983లో ఆగిపోయినటువంటి ఈ ఉత్సవాలు 2007లో పునఃప్రారంభం అవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎంతో అందంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మరింతగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమైనటువంటి రోజులైనటువంటి 1వ తారీఖున జరిగే ద్రౌపది కళ్యాణం కావచ్చు, 5వ తారీఖున జరిగే తపస్మాన ఉత్సవం ఎంతో విశేషమైనది. పిల్లలు లేని వారు ఆ రోజున ఆ అర్జునుడు వేషధారి ఆ తపస్సుకి విశ్లేషణ పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఏదైతే నానుడితో మీకు అనుగుణంగా వేలాది మంది భక్తులు వచ్చే తపస్సుమైన ఉత్సవం కావచ్చు, 13వ తారీఖు కావచ్చు, అన్ని కార్యక్రమాలకి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి సూచనల మేరకు అందరి అధికారులు అన్ని సమన్వయంతో ఈ కార్యక్రమం మరింత బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు నారాయణ సార్ గారు కోరుతూ గారు శ్రీధర్ గారు, సాయిచంద్ర గారు, మంత్రి నాగకృష్ణ గారు లేదునా అన్నా